Wisdom is the principal thing. సామెతలు 4:7. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదన. Wisdom is the principal thing. Therefore get wisdom. అంటే ప్రార్థనలో ఏం అడగాలి మనము? జ్ఞానం అడగాలి. And with the getting, get understanding. ఆ జ్ఞానం వల్ల నీకు కొంచెం సామర్థ్యం వస్తుందంట. ఆ సామర్థ్యంతో ఏం సంపాదించాలంట? బుద్ధి అనండి. Now what is wisdom? The fear of the Lord is the beginning of wisdom. Proverbs 1:7. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భక్తి కలిగి ఉండుట తెలివికి మూలము. మళ్ళీ ఒకసారి చదవండి, సామెతలు 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు. దేవుడు అంటే భయపడ్డం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్. దేవుని యందు భయభక్తులు. అందరూ చెప్పండి, దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. అంటే దేవుడు అంటే భయపడ్డం. అమ్మో, అబ్రహాం అంటాడు, ఈ లోకంలో ఐగుప్తీయులు దేవునికి భయపడరు, నా భార్యను లాగేసుకుంటారేమో, అందుకని చెప్పి ఏం చెప్తాడు భార్య గురించి? చెల్లి. అదే దేవుడు భయం ఉంటే, అమ్మో తన భార్య, మనం ముట్టుకోకూడదు, ఒకళ్ళు ఓకే అంటేనే తీసుకోవాలి, ఒప్పుకుంటేనే, అది పద్ధతి. అలా పద్ధతి లేదు కనుక వాళ్ళు ఏమైనా చేయొచ్చు అని అబ్రహాం అక్కడ తెలియకుండా. ఎంతమందికి అర్థమైందని చెప్పేది? ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. అంటే ఏంటి? వాడి జ్ఞానము లేనోడు అనమాట. రైట్, లెట్ us see యోబు 28:28. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమని. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ విజ్డమ్. దట్స్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఇంకా చాలా చోట్ల ఉంటుంది ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు. సత్యాన్ని తెలుసుకోవడానికి అద్భుతాలను దేవుడు వాడతాడు. చూపించాడు కదా, ముందు అద్భుతాలు చేసిన తర్వాత కొండ మీద వాళ్ళకి ఏం చెప్పాడు? వాక్యాన్ని చెప్పాడు. అయితే సత్యాన్ని తెలుసుకోవడానికి వాడేది ఎవరినో తెలుసా? పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్. హీఈస్ ద ఓన్లీ వన్. మరి నాకు దేవుడు నన్ను ఎందుకు స్వస్థపరచలేదు? నాకెందుకు అది చేయలేదు? నాకెందుకు ఇలా జరిగింది? కాబట్టి దేవుడు లేడు. కొంతమంది ఈ అన్యాయం జరిగింది కాబట్టి దేవుడు లేడు. గాడ్ ఈజ్ నాట్ దేర్ బికాస్ దిస్ ప్రాబ్లమ్ అండ్ దిస్ పెయిన్ హ్యాస్ ట్రబుల్డ్ మీ. ద హోలీ స్పిరిట్. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, చంపేస్తానని తెలిసినా కూడా శిష్యులు ద పయనర్స్ ఆఫ్ ద గాస్పల్ ప్రీచ్ ద గాస్పల్. సో హోలీ స్పిరిట్ ఈజ్ ద టెస్టిఫైయర్ that Jesus is God. Miracles will help, word will sustain, but there is a spirit inside. If you lose something, he will give you double fold. He's a restorer. So అందుకే ఎవరినో చూసి నువ్వు నడవకూడదు. లోకమంతా ఒకే పోతున్నా నువ్వు ఒక్కడువు వాక్యము రూట్లో పోవాలా? You're getting it? Don't go with the world. Don't go with popularity. Never, never, never. The way is narrow. దేని బట్టి నీకు ప్రమోషన్ వస్తుంది? What you do with the power that you have. ప్రతి ఒక్కరికి ఒక పవర్ ఉంటుంది, ఒక గిఫ్ట్ ఉంటుంది. What are you doing with your beauty? If you are a beautiful woman, if you are a powerful young man, what are you doing with your power? If you are a businessman, whatever you have, what you are doing with that power will increase your rank in heaven. Right. 1 Timothy 6:10. For the love of money is the root of all evil. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. Where there is no vision, people perish. You will kill yourself and kill people if you are not a provider. బైబిల్ ఏమన్నట్టు తెలుసా? ఎవరైనా తన కుటుంబాన్ని పోషించుకోలేకపోతే he is an infidel అని ఉంటుంది. It's 1 Timothy 5:8. ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల. Should be very careful in handling Bible. ఏదైనా ఒక సత్యాన్ని తెలుసుకోవాలంటే ఎలాగా, కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఏం చేయాలా? You need to take that scripture from Genesis to Revelation, then verify the genuinity of the revelation. Can it be generalized or applied to a only particular time and area? ఇది ఇక పర్మనెంట్గా దీన్ని వాడేయాలా? అందరికీ ఇంతేనా? లేకపోతే ఆ సమయంలో ఆ ప్రాంతంలో అప్పుడే వాడబడ్డదా? ఇప్పుడు ఇది ఎలిజిబుల్లా కాదా? యూ నీడ్ టు నో దాట్. ఓకే, బట్ అని ప్రొవైడ్ నాట్ ఫర్ హిస్ ఓన్ అండ్ స్పెషల్లీ ఫర్ దోస్ ఆఫ్ హిస్ ఓన్ హౌస్. హీ హ్యాడ్ డినైడ్ ద ఫెయిత్. అతను ఎవరంట? అండ్ ఈజ్ వర్స్ దెన్ ఎ ఇన్ఫెడల్. ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డ. ఇఫ్ యూ డోంట్ ఎర్న్ మనీ, బైబిల్ ఇస్ కాలింగ్ యూ యాజ్ యూ హ్యావ్ నో ఫెయిత్ అండ్ యూ ఆర్ ఎన్ ఇన్ఫెడల్. చూసారా? ఒకటి తీసుకొని యూ కెనాట్ జనరలైజ్ ఇట్. నౌ లెట్స్ గో బ్యాక్. 1 Timothy 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. ఇన్ఫెడల్, దట్స్ డినైయింగ్ ద ఫెయిత్. విశ్వాస ఘాతకుడయ్యి అంతకంటే గవర్నమెంట్ బైబిల్ కాల్స్ యూ. నేను 3 చెప్పాను: కోపం, రాక, వ్యర్థుడ, ఫూల్. మొదటిది, ఎవరికైనా కారణం లేకుండా కోపం ఉంటే నువ్వు
జడ్జ్మెంట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరినైనా ఎంప్టీ మ్యాన్, మీ దగ్గర ఏమీ లేదు అంటే అతను కౌన్సిల్లోకి వెళ్తాడంట. ఎవరైనా నువ్వు పాడైపోయావు, ఇక నువ్వు బాగుపడవు అని ఆ వ్యక్తిని ఫిక్స్ చేస్తే అతను ఏ డేంజర్లో ఉంటాడంట? నరకం. విల్ బి డేంజర్ ఆఫ్ హెల్ ఫైర్. వై? ఎందుకంటే మనిషిని ఎవరు చేశారు? దేవుడు. ఒక మనిషిలో ఏముందో లేదో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకే ఈ వ్యక్తి ఇక పాడైపోయాడు అనడానికి లేదు. దేవుడు అతనికి పశ్చాత్తాపాన్ని ఇచ్చి మళ్ళా నేర్పించి సౌల్ని పౌలుగా చేయగలడు. గాడ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీ బాడీ ఇంటూ ఎనీ పవర్ఫుల్ పర్సన్. అందుకే నేను ఫుల్ అంటే యు ఆర్ ఇన్సల్టింగ్ ద ఎబిలిటీ దట్ గాడ్ హ్యాస్ డిపాజిటెడ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్. అందుకే అంటాడు దేవుడు, నేను ఈ భూమి మీద ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ సమ్ ఎబిలిటీ. అతను మారగలడు, ఏ స్థాయికన్నా వెళ్ళగలడు. దేవుడు దాన్ని చేయగలడు. అందరూ చెప్పండి, దేవునికి సమస్తము సాధ్యము. సో ఇక్కడ దేవునికి నీకు చేత కాదు ఇది, నువ్వు ఇతను మార్చలేమంటున్నట్టు అనమాట. యూ కెనాట్ చేంజ్ దిస్ గాయ్, హీఈస్ లైక్ దట్, యూ మేడ్ హిమ్ లైక్ దట్, యు ఆర్ రాంగ్, యువర్ హ్యాండ్ మేడ్ ఈజ్ నాట్ రైట్ అంటున్నట్టు అనమాట. సో యు ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ hell fire. You can sometimes call him a fool, but you can tell him, repent and come out of the foolish nature. ఎంతమందికి అర్థమైంది? And become a powerful person in that way, but don't fix it. ప్రతి ఒక్కళ్ళు దేవుడు సామర్థ్యాన్ని పెట్టాడు. In everybody God has put an ability. Now, if money is the root of all evil, ద్రవ్యము ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమైతే అదే ధనము సమస్తమైన మంచికి కూడా మూలమవుతుంది. You see now, today you will be learning how to take good out of this, out of all evil. If it's the root, you need to focus on that and deal with it if it is the root of all evil. నజరేయుడైన యేసయ్య, నేను నిన్ను తెలుసుకోవాలి ప్రభువా, నీవు సృష్టికర్తవని రుజువు చూపించేటట్లు నన్ను చేయి నాయనా. I want to introduce you by telling others, not that this is Bible, we are good people. No, by telling that you are a creator and prove that you are creator. This is the ability for everyone, the blessing of Abraham. The ability for everyone. నీ ఒక వాక్యాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరిచి మేము ఎక్కడ ఆగిపోయి ఇంతే అనుకుంటున్నామో మా ద్వారా గొప్ప కార్యాలు ఆరంభిస్తున్నావు. ఈరోజు సంఘమంతటిని ఉద్యోగపరుస్తున్నావు. ఈరోజు వాక్యం విన్న వారందరినీ బలపరుస్తున్నావు నాయన. ఈరోజు వారి అవిశ్వాసంలోంచి గొప్ప విశ్వాసాన్ని తీయబోతున్నావు. ఎక్కడ ఆగిపోయారో అక్కడి నుంచి నూతనమైన కార్యాలు చేస్తున్నావయ్యా. నూతన ఉజ్జీవం ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో చేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి.